అందరికీ జై శ్రీ గణేష్. ఈరోజు వచ్చి మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర వచ్చేసినాం. ఇంకొచ్చేసి మనకు 25 డేస్ వీలుంది. మంచి అప్డేట్స్ ఉన్నాయి, లాస్ట్ వరకు చూడండి. అండ్ జై శ్రీ గణేష్. ముఖ్యంగా మనకి స్వామివారి బొజ్జ కానీ, మన తొండం కానీ, అండ్ అదేవిధంగా మనకు చేతులు కానీ మొత్తం సెకండ్ కోటింగ్ వరకు అయితే నడుస్తుంది చూడండి. మనకి ఏదైతే లడ్డు చేతి ఉందో లడ్డు చేతి వరకు అయితే మనకు ఫినిషింగ్ వరకు అయితే ఇప్పుడు మన తమిళనాడు వాళ్ళ టీం అయితే చేస్తారు. అదేవిధంగా మనకి ఏదైతే సైడ్స్కి చేతులు ఉన్నాయో ఆ చేతుల వరకు కూడా మనకు సెకండ్ కోటింగ్ పూర్తి వరకు అయితే అయిపోయింది. మనకి ఏదైతే హస్తం చేతి ఉందో ఆ హస్తం చేతి వరకు అయితే మనకైతే ఇంకా ఫినిషింగ్ వరకు అయితే కాలేదు. అదేవిధంగా మనకు పైన వరకు చూస్తుంటే పైన ఏదైతే సర్పాలు ఉన్నాయో ఆ సర్పాలకు కూడా మనకు కంప్లీట్గా వర్క్ అయితే అయిపోయింది సెకండ్ కోటింగ్. అండ్ థర్డ్ కోటింగ్ అయితే మిగిలి ఉంది. అదేవిధంగా మనకు వినాయకుని ఫేస్ చూడండి. వినాయకుని ఫేస్కి మనకు సైడ్స్కి అమ్మవారికి థర్డ్ కోటింగ్ ఫినిషింగ్ కాలే. అమ్మవార్లకు మనకు యువతలు ఏదైతే త్రిమూర్తులు ఉన్నారో వాళ్ళకైతే మనకు థర్డ్ కోటింగ్ కంప్లీట్ అయినట్లు మనకైతే కనపడుతుంది. మనకు వినాయకునికి ఫేస్ ఏదైతే ఉందో ఫేస్కి మనకు సెకండ్ కోటింగ్ వరకు అయితే ఫినిష్ అయిపోయింది. మనకి ఏదైతే పొట్టు కానీ అది ఉంటుందో అది కొంచెం గరుకలు ఉన్నట్లు కనపడుతుంది ఇక చూడండి. అదేవిధంగా మనం ఏదైతే కింది వరకు చూస్తుంటే మన స్వామివారి బొజ్జ మీద అయితే మనకు ఒక సెకండ్ లేయర్ అయితే నడిచింది. సెకండ్ లేయర్ ఇంకా ఫినిషింగ్ కాలేదు. మనకి ఏదైతే బెల్ట్ భాగం ఉందో బెల్ట్ భాగం నుంచి బొడ్డు భాగం వరకు అయితే ఇంకా ఫినిషింగ్ కాలేదు చూడండి. నాకు ఏదైతే గరకలు అనిపిస్తుందో థర్డ్ లేయర్ ఫస్ట్ లేయర్ గరకలు అనిపిస్తుంది కదా, అది మనకి ఏదైతే స్వామివారి బెల్ట్ ఉంటుందో ఆ బెల్ట్కి ఒకటి బిల్లలాగా వచ్చేసింది చూడండి. మధ్యలో మనకు బొడ్డు కింద కనపడుతుందా, స్వామివారి బొడ్డు కింద బిల్లలాగా వచ్చేసింది. అదేవిధంగా మనం కింది సైడ్ చూసుకుంటే మనకు కింద అయితే వర్క్ అయితే ఏం జరుగుతలేదు మనకు థర్డ్ లేయర్. ఎందుకంటే మనకు రైట్ సైడ్ మండపంలో అయితే మనకు జోరా సార్ వాళ్ళైతే వర్కింగ్ అయితే ఫినిషింగ్ చేస్తారు. మనకు అదేవిధంగా స్వామివారి పాదాల నుంచి మనం ఇంకోసారి చూసుకున్నాం సెకండ్ లేయర్తో ఫినిష్ అయ్యి ఉంది. మన ధోతికిలో ఫస్ట్ లేయర్ ఉంది, సెకండ్ లేయర్ అయ్యలేదు. ఇంకా చూసుకుంటే ధోతి మనకి ఏదైతే స్వామివారి పంజ ఉందో స్వామివారి పంజ అండ్ మన కింద ఏదైతే కాళ్ళ దగ్గర స్వామివారి కాళ్ళ దగ్గర నీల్క అండ్ రామ్లాల్ మనకు రాహుకేతు, అదేవిధంగా మనకు లెఫ్ట్ సైడ్ మండపం శివపార్వతుల కళ్యాణం, వీటికైతే మొత్తం సెకండ్ కోటింగ్ అయితే ఫినిషింగ్ అయిపోయింది. అదేవిధంగా మనకు లడ్డు చేతి కాడ చూసుకుంటే మనకు తమిళనాడు టీం వాళ్ళైతే ఏళ్ళు అనేటివి మనకు ఫినిషింగ్ వరకు అయితే నడుస్తుంది చూడండి సెకండ్ లేయర్. ఈయన మెయిన్ హెడ్ అంట తమిళనాడు కలెక్టర్. అదేవిధంగా మనకు రైట్ సైడ్ మండపం వచ్చేసి ఇలా మనకు ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తుంది పూర్తిగా. మనకు నిన్న వచ్చేసి మనకు 2 విగ్రహాలు అయితే అయిపోయినాయి, ఇంకో విగ్రహానికి మనకు చేస్తారు. చాలా వర్క్ అయితే కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఎందుకంటే వర్షం పడుతుంది, అది కాక చినుకులు పడుతున్నాయి, వాళ్ళకు వాటర్ పడతాయి కదా. అందుకని ఈ చేతి చూడండి వర్షం పడినప్పుడల్లా కరిగిపోతుంది ఆ చేతి. అందుకని మళ్ళీ డబుల్ కోటింగ్ వేస్తూనే ఉంటుంది పైన. అదే ఇది అప్డేట్, టోటల్ అప్డేట్ మాత్రం. ఇంకో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నేను జై శ్రీ గణేష.